హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు వచ్చేసి మనమైతే ఎర్రగుంట్ల నుంచి ఉదంపూర్కి అయితే జర్నీ అయితే స్టార్ట్ చేస్తున్నాం. మనమైతే ప్రజెంట్ వచ్చేసి ఎర్రగుంట్ల రైల్వే స్టేషన్లో అయితే ఉన్నాం. ఇక్కడ వచ్చేసి ఉదయం 8 గంటలకైతే ఆంధ్రప్రదేశ్ సంపర్క్ క్రాంతి ఎక్స్ప్రెస్ ట్రైన్ అయితే అవైలబుల్ ఉంటుంది. మనం ఈ ట్రైన్లో అయితే ఢిల్లీ వరకు అయితే చేరుకోవచ్చు. ఈ ట్రైన్ వచ్చేసి మరుసటి రోజు సాయంత్రం 6:05 అయితే మనల్ని అయితే హజరత్ నిజాముద్దీన్ రైల్వే స్టేషన్లో అయితే దించడం జరుగుతుంది. మనకైతే అక్కడ నుండి మళ్ళీ ఉదంపూర్కు ట్రైన్ అయితే అవైలబుల్ ఉంటుంది ఫ్రెండ్స్. మరుసటి రోజు ఉదయం 5 గంటలకైతే మనకు ట్రైన్ అయితే అవైలబుల్ ఉంది. మనమైతే ఆ ట్రైన్ అయితే ఎక్కేసి ఆ రోజు సాయంత్రం 4:50 అయితే ఉదంపూర్లో అయితే రీచ్ అవుతాము. ఇప్పుడైతే మనం ఎర్రగుంట్ల నుండి ఢిల్లీకి వెళ్ళవలసిన ట్రైన్ వచ్చేసింది ఫ్రెండ్స్. మనమైతే జర్నీని అయితే స్టార్ట్ చేద్దాం. చూడండి ఫ్రెండ్స్, మనమైతే ఎర్రగుంట్ల దగ్గర ఉన్నాం. అయితే వచ్చేసింది ఫ్రెండ్స్, తిరుపతి నుండి హైదరాబాద్ నిజాముద్దీన్ వెళ్ళే ట్రైను మనమైతే ఎక్కిస్తున్నాం. ఇంకా ట్రైను జనాలు అయితే ఫుల్ ఉన్నారు. ఇక్కడ మనది వచ్చేసి మన జర్నీ వచ్చేసి స్టార్ట్ అయింది. నెక్స్ట్ వచ్చేసి హైదరాబాద్లో అయితే కలుసుకుందాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, మనమైతే ఇప్పుడు కాచిగూడ రైల్వే స్టేషన్ అయితే ఎంటర్ అయిపోయాం. ఇది వచ్చేసి హైదరాబాద్లో ఉంది. మనమైతే ఇదే ట్రైన్ ఇంకా కంటిన్యూ అవుతాము. ఇప్పుడైతే ప్రజెంట్ మనం హైదరాబాద్ కాచిగూడ రైల్వే స్టేషన్లో ఉన్నాము. ఇప్పుడు వస్తే మనం వచ్చేసి కాజీపేట జంక్షన్లో ఉన్నాం. మనము నెక్స్ట్ స్టేషన్ వచ్చేసి రామగుండనహల్లి. మనము ఇక్కడ ఏదైనా తీసుకోవాలనుకుంటే తీసుకొని తినేయచ్చు ఇప్పుడే. మళ్ళీ మనమైతే హజరత్ నిజాముద్దీన్ రైల్వే స్టేషన్లో అయితే ఉన్నాం ఫ్రెండ్స్. మీరైతే చూడొచ్చు బయట రెపరెపలాలి మన జెండా. చూడండి, ఇది వచ్చేసి బయట అవుట్ సైడ్ అన్నమాట. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనమైతే జమ్మూకి అయితే వచ్చేసాము. మనమైతే ఇప్పుడైతే జమ్మూ తావీలో ఉన్నాము ఫ్రెండ్స్. మనమైతే చూడొచ్చు ఫ్రెండ్స్, ఇప్పుడైతే జమ్మూ తావీ రైల్వే స్టేషన్ అయితే మొత్తం రెడీ చేస్తున్నారు. ఇంకా టైం పడుతుంది. స్టేషన్ అయితే చాలా పెద్దగా ఉంది. ఇప్పుడైతే ఏం లేదు, ఇక్కడైతే ఫుల్ ఆర్మీ వాళ్ళు అయితే ఉన్నారు. బాగా చూసినట్టయితే రైల్వే స్టేషన్ అయితే మొత్తం ప్రిపేర్ చేస్తున్నారు ఇంకా కాకుండా దానిలాగా. చూడండి, మనమైతే ఇప్పుడైతే జమ్మూ తావీ కూడా దాటేసాము. హాయ్ ఫ్రెండ్స్, మనమైతే జమ్మూ దాటామంటే మనకైతే ఫ్రీ ఫైడ్ అయితే వర్క్ అవ్వదు సిమ్ము. అందుకోసమై మనము పోస్ట్ పెయిడ్ తీసుకోవాలి. మనమైతే జమ్మూ సిటీని అయితే ఇంకోసారి చూసుకోవచ్చు. ఇప్పుడైతే మనం జమ్మూను కూడా దాటేసి వెళ్ళిపోతున్నాం. ఫ్రెండ్స్, మనమైతే జమ్మూ దాటామంటే మనకైతే నెంబర్ ఆఫ్ టన్నెల్స్ అయితే కనపడడం జరుగుతుంది. ఆ జర్నీ ఎంతో హ్యాపీగా ఎంజాయ్ అయితే చేయొచ్చు. 5 మినిట్స్కి ఒక టన్నెల్ అయితే ఉంటుంది. మనమైతే ఈ లొకేషన్స్ను ట్రైన్లో అయితే జర్నీ చేస్తూ సూపర్గా అయితే ఎంజాయ్ చేయొచ్చు ఫ్రెండ్స్. నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి. మనము ఫోన్లో చూడడం కంటే రియల్గా చూస్తే ఇంకా వండర్ఫుల్గా అయితే ఉంటాయి లొకేషన్స్. ఇప్పుడు మీరు చూస్తున్న రివర్ వచ్చేసి తావీ రివర్ అంటారు. ఇది వచ్చేసి చాలా పెద్ద రివరు. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. మనమైతే ఇప్పుడు వచ్చేసి ఉదంపూర్ బస్ స్టాండ్లో ఉన్నాము. మనమైతే ఇక్కడి నుంచి పత్నీటాప్ వెళ్ళబోతున్నాము. ఇప్పుడు మీరైతే బాగా చూసినట్లయితే ఉదంపూర్లో బస్ స్టాండ్ అనేది ఇలానే ఉంటుంది. మనకైతే ఇవే బస్సెస్ ఇక్కడ నుంచి ప్రతి ఒక్కటి. మనకు ఆర్టీసీ బస్సులు ఏం కనపడటం లేదు ఇక్కడ నుంచి. మనం వచ్చి పత్నీటాప్ వెళ్ళాలంటే బస్ స్టాండ్ దగ్గర నుంచి కొంచెం ముందుకు వెళ్ళి రైట్ సైడ్ వెళ్ళాలన్నారు కిందికి. అక్కడికి వెళ్తే తెలుస్తుంది మనకు ఎలా ఉంటుంది అనేది. మీరు చూసినట్లయితే ఇది వచ్చేసి ఉదంపూర్ వెజిటేబుల్ మార్కెట్. అంటే మెయిన్ మార్కెట్ కాదు, మెయిన్ మార్కెట్ వచ్చేసి ఊరి బయట ఉంటుంది. ఇది వచ్చేసి లోపల ఊర్లో చిన్న మార్కెట్ అనుకోవచ్చు. మనమైతే ఇప్పుడు పత్నీటాప్కి వెళ్ళడానికి ఎక్కేసాం.
ఇక్కడ నుంచి టైం వచ్చేసి 8:40 అయింది. బస్ అయితే ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. మనం ఇక్కడ నుంచి పోయేదానికి 6-4 కిలోమీటర్లు ఉంది. ఎంతసేపు పడుతుందో చెప్పలేము. कितना टाइम पकड़ेगा इधर से? 1 घंटा मन जाने के लिए जाने से आगे लगेगा 1 घंटा. ఓకే ఓకే. మనమైతే వచ్చేసి ఇప్పుడు 1 అవర్ అయితే పడుతుంది అంటున్నాడు మన డ్రైవర్ అన్న. మనం ఇప్పుడైతే పత్రికా తీసుకునేది ఇదే ఈయనని. तुम्हारा नाम भैया? तुम्हारा नाम? रमेश. भाई उधर से हमको रिटर्न बस कितना बजे लास्ट? इधर लास्ट है लिए. हाँ लास्ट आता है 4 बजे. మనకైతే అక్కడి నుంచి రిటర్న్ వచ్చేసేదానికి 4 గంటలకు అంటున్నాడు అన్న బస్సు. మనం ఇక్కడ చూసినట్టయితే మనకైతే 44 కిలోమీటర్లు ఉన్నది. ఇక్కడ మనకు వచ్చేసి 1:15 నిమిషాలు 1:05 నిమిషాలు చూపిస్తుంది. भाई इधर से चार्ज कितना? चार्ज कितना किलोमीटर है? हाँ पेमेंट अमाउंट 35 हाँ मैं क्या पूछेगा तो इसकी टिकट 35 है 35 35 రూపీస్ అంట ఇక్కడ నుంచి మనకు వెళ్ళడానికి. మనకైతే తక్కువే డబ్బులు అయితే ఇక్కడ నుంచి మనమైతే చూసుకోవచ్చు. మనమైతే ఇంకా 2-3 మినిట్స్లో అయితే ఈ టౌన్ దాటేస్తాం. మన బస్సు అయితే ఇప్పుడు డీజిల్ పట్టించుకొని అయితే వెళ్తుంది. నేషనల్ హైవే 44 అయితే ఎక్కేసాం ఫ్రెండ్స్. స్టార్ట్ అవుతున్నాం. ఇక్కడ నుంచి రోడ్ అయితే మొత్తం హైవేలా ఉంది. ఇది మనం చూసుకున్నట్టయితే ఇంకా ఊరు అర్థం మొత్తం చూడండి వ్యూస్. అబ్బా బ్యూటిఫుల్ వ్యూస్. ఇక్కడైతే ఇలాంటి కొండల మధ్య జర్నీ చేయడం ఎంతో ఆనందకరంగా ఉంది నాకైతే. చూడొచ్చు ఒక పక్క లోయలు, ఒక పక్క చేసి కొండలు. చూడండి ఒక దర్గా ఉంది. ఈ దర్గానైతే రోడ్డుకు మధ్యలో ఉంది. మనకైతే ఇప్పుడు టికెట్ అయితే 30 రూపాయలు తీసుకున్నాను ఫ్రెండ్స్. మనకైతే చాలా మేలే. ఇది ఎక్కడ వరకు వెళ్తుందో నాకైతే అర్థం కావట్లేదు. నేనైతే బస్ నీ తప్పని చెప్పా అన్న, ఎక్కడ వరకు తీసుకుంటుందో నాకైతే అర్థం కావట్లేదు. కానీ ఎక్కడ ఎక్కేసాము. నాకు తెలిసి బహుశా అక్కడి నుంచి ఇంకో ఊర్లో దిగి అక్కడి నుంచి మళ్ళీ బస్సు మారాలనుకుంటున్నాను నేనైతే. ఈ వ్యూస్ మటుకు సూపర్గా ఉన్నాయి ఫ్రెండ్స్. చూడండి మనమైతే ఇప్పుడే చినాని టౌన్కి అయితే ఎంటర్ అవుతున్నాము. ఇక్కడైతే మనము బస్సు మారాల్సి వస్తూ ఉంటుంది ఒకటి. ఇక్కడ నుంచి మనకు పత్ని టాప్కి అయితే వెళ్తుంది. మనమైతే ఉదంపూర్ నుంచి చినాని బస్ స్టాండ్ వరకు ఒకటి, చినాని బస్ స్టాండ్ నుంచి పత్ని టాప్ వరకు అయితే ఒక బస్ అయితే వెళ్తాము. మనమైతే ఇలాంటి బ్యూటిఫుల్ వ్యూస్ అయితే మళ్ళీ చూడలేము. చూడండి మనము ఎంతో ఎత్తులో ఉన్నాము. ఇప్పుడు వచ్చేసి మీరు బాగా గమనించినట్టయితే చూడండి మనకు మంచు కొండలు కూడా కనబడుతున్నాయా? చూడండి లోయలు ఎంత అద్భుతకరమైన దృశ్యాలు ఉన్నాయి ఇక్కడ. నెక్స్ట్ లెవెల్ జర్నీ ఇదైతే. ఇప్పుడైతే వచ్చేసి ఇక్కడ ఉన్నా ఫ్రెండ్స్. నాకైతే ఇక్కడ నుంచి ఎట్లా వెళ్ళాలో ఏం అర్థం కావట్లేదు. బస్సులు అయితే ఇక్కడ దించేసి వెళ్ళారు. ఇక్కడ నుంచి మనమైతే పైకి వెళ్ళాలంట. చూడండి ఫ్రెండ్స్ మనమైతే వచ్చేసినాం. ఇప్పుడైతే మనము ఈ మంచు కొండల మధ్యలో ఉన్నాము. మీరు చూసుకున్నట్టయితే చూడండి మనం చూడాలనుకున్న ఈరోజు ఇదే పత్ని టాప్ వచ్చేసి. చూడండి మనమైతే చూడాలనుకున్న ప్లేస్ అయితే ఇదే. ప్లేస్ అయితే సూపర్ ఉంది. మనకైతే ఇక్కడ మ్యాగీ దొరుకుతుంది, కాఫీ దొరుకుతుంది, ఇబ్బంది ఏం లేదు. ఇది ఏమంటే కాస్ట్ కొంచెం ఎక్కువ ఉంది. సర్లే అయితే ఎక్కువ ఉంది ఫ్రెండ్స్. మనం అయితే ఇదే లాస్ట్. ఇంకా చాలా ఉంది ఎక్కాలనుకుంటే పైకి. ఎక్కే ఓపిక అయితే నాకు లేదు. అయితే ఇప్పుడు ఇక్కడ మంచు మీద ఉన్నాము, నడుస్తున్నాము, దిగుతున్నాము. మనమైతే జాగ్రత్తగా దిగాలి, జారుతుంది ఇదైతే.
బ్యూటిఫుల్ 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 ప్లేస్. జనాలు అయితే చూడండి ఫుల్గా ఉన్నారు. ఇక్కడ వచ్చేసి మనకు కాఫీ చాయ్ దొరుకుతుంది. మ్యాగీ కితనా? మ్యాగీ వచ్చేసి 50 రూపాయలు అంట, 50 రూపీస్ అంట. మనకైతే ఒక చాయ్ తీసుకుంటున్నాం. చాయ్ వచ్చేసి 20 రూపీస్. మనకైతే చూడండి ఇప్పుడైతే వేడి వేడి నీళ్ళు కాస్తున్నాడు. అల్లం అయితే కోసి వేస్తున్నాడు ఫ్రెష్గా ఇప్పుడే. చూడండి పెద్ద పాపం ఈ చలికి ఎంత కష్టపడుతున్నాడా. దీంట్లో అయితే కాఫీ పొడి వేసి ఇచ్చేసాడు అనుకుంటున్నాను నేనైతే. ఇప్పుడు నాకైతే ఇప్పుడు దాంట్లో ఏదో గింజలు వేసిండు, ఏలక కూడా లేచిండు. టీకి ఎలకు మనం అక్కడ దూరంగా అయితే చూసుకున్నట్టయితే అక్కడ పాకిస్తాన్ బార్డర్ ఉంది. మనం వచ్చేసి పాకిస్తాన్ బార్డర్ దగ్గర ఉన్నాము. వేడి కాఫీ అయితే రెడీ అయిపోయింది, తాగేద్దాం ఇప్పుడే. టేస్ట్ అయితే సూపర్గా ఉంది ఫ్రెండ్స్. ఈ లొకేషన్లో వేడిగా కాఫీ తాగచ్చు. ఇక్కడ సూపర్గా ఉంది. ఈ పెద్ద మనకు కాఫీ చేసింది. ఇప్పుడు చూద్దాము. क्या है? स्लाइडिंग कितना? हाँ कितना है? 50 पे. कितना है अमाउंट? 50. किधर से किधर करेगा? इधर नहीं करेगा? नहीं, इधर बर्फ नहीं कीचड़ है. 50 रुपीज 50. हाँ. कितना दूर करेगा? 2 राउंड मिलेगा बंदे को. डिस्टेंस कितना मिलेगा बोलो? वैसे बंदे से आगे देखो, आगे तक. చలో మనల్ని అయితే ఈ పిల్లడు స్లైడింగ్ చెప్పి తీసుకువెళ్తున్నాడు. ఇప్పుడు మనమైతే వెళ్తున్నాం అక్కడికి. ఎలా చెప్పేసారో చూద్దాం. ఓకే ఓకే. పిల్లడు చూడండి ఎంత తెలివిగా మాట్లాడుతాను. నీకైతే 50 రూపాయలు చెప్పిన, ఎవరన్నా అడిగితే 200 చెప్పని చెప్తున్నాడు. సరే అన్న, నాకైతే 200 చెప్పిండు. నేనైతే 50 రూపీస్ అన్నా. ఓకే మనమైతే ఇప్పుడు इसका नाम क्या है? ये प्लेस का नाम? इसका नथा टॉप है. ఇప్పుడు వచ్చేసి మనం నతా టాప్ దగ్గర ఉన్నాము. చూడండి ఇక్కడ వచ్చేసి స్నో పడి అయితే ఒక 3 days అవుతుందంట. ఇప్పుడైతే పెద్దగా లేదు, మామూలుగా అయితే ఇదంతా పెద్ద బ్లాక్ అయిపోతుంది. మనమైతే ఇప్పుడు నకిలీ టాప్ నుంచి స్టార్ట్ అయిపోయాము. మనకైతే వెళ్ళాలంటే 2-3 బస్సులు మారాలి మళ్ళీ మన లొకేషన్కు. ఇక్కడ అన్నని అడిగాను అన్నమాట, చెప్పి అన్న వచ్చేసి ఉదంపూర్ వెళ్తున్నా అని చెప్పిండు. నేనైతే అడిగా, అన్న నేను వస్తాను అని చెప్తే ఆయన ఏమో సరే అన్నాడు, కానీ 300 చెప్పిండు. నేనైతే 150 రూపాయలు చెప్పా, 150. సరే ఎక్కడనే వెళ్ళాడు. ఈయనైతే ఉదంపూర్ రైల్వే స్టేషన్ వరకు వెళ్తాడంట. సరే అని ఎక్కేసాను నేనైతే. మళ్ళీ ఇదంతా రిస్క్ ఎందుకు మనకు తెలియని కొత్త ప్లేస్లలో. ఈయనైతే డైరెక్ట్ ఉదంపూర్ రైల్వే స్టేషన్ వరకు వెళ్తాడంట. అందుకైతే నేనైతే ఎక్కేసాను. उधमपुर जाना. ఇక్కడైతే మనం చూసినట్టు ఇక్కడైతే మనకు ఉండేదానికి హోటల్స్ అయితే చాలానే ఉన్నాయి. మనమైతే వచ్చి ఉండాలనుకుంటే హోటల్స్లో అయినా ఉండొచ్చు, మనకైతే ఎటువంటి ఇబ్బంది లేదు. ఇక్కడ వీళ్ళు ఎలా ఉంటున్నారో తెలియదు, కానీ మనకి చూసేదానికి అయితే భయంకరమైన లొకేషన్. మనమైతే ఇప్పుడు వచ్చేసి ఉదంపూర్ రైల్వే స్టేషన్లో ఉన్నాం. మనమైతే రిటర్న్ జర్నీ అయితే స్టార్ట్ చేస్తున్నాం ఫ్రెండ్స్ ఢిల్లీకి. ఇక్కడ నుంచి మనమైతే నెక్స్ట్ ఢిల్లీ స్టాపింగ్. అక్కడ కూడా కొన్ని ప్లేసులు అయితే కవర్ చేద్దాం. మనది వచ్చేసి B2లో 9 మన సీట్ నెంబర్ వచ్చేసి. ఇంకా మనమైతే జర్నీని అయితే స్టార్ట్ చేయబోతున్నాం ఇంకో 10 minutesలో.
మనమైతే ఇప్పుడు ర్యాపిడో బుక్ చేసుకుని అయితే వెళ్తున్నాము ఫ్రెండ్స్ న్యూఢిల్లీ రైల్వే స్టేషన్కు. ఈ ఢిల్లీలో సమస్య ఏంటంటే ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది, భయంకరమైన ట్రాఫిక్ ఫ్రెండ్స్ ఇది. మనమైతే ఇప్పుడు జహంగిరి గేట్ దగ్గర ఉన్నాం. ఇప్పుడు మనం ఎంటర్ అవుతున్న రోడ్డు అయితే చౌరీ బజార్ అంటారు. ఇదైతే ఆదివారం జరుగుతుంది. ఇప్పుడైతే ప్రజెంట్ టైం 8:30 ఫ్రెండ్స్, అందుకు ఖాళీగా ఉంది. ఇది పనులు పోతున్నాయి కదా, వీరితో పెద్ద డేంజర్ అన్నమాట. ఎక్కడ తగులుతాయేమో కూడా అర్థం కాదు మనకైతే.